ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇక కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది సఫలీకృతం కాబోతోంది. ఆ ఏనుగులు ఇప్పుడు రాబోతున్నాయి, వివరాలేంటి? జ్యోతి, మనం చూసినట్లయితే అడవి ప్రాంతాల్లో ఉండే ప్రజలు పడేటటువంటి అనేక ఇబ్బందులు అయితే పరిష్కారం చేపట్టే దిశగా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయన ముందడుగేశారని మనం చెప్పాలి. ఏదైతే ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉన్న తరుణంలో ఆ పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ఈ కుంకి ఏనుగుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రేపటితోటి సఫలీకృతం కాబోతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నైతే కుంకి ఏనుగుల వల్ల జరిగేటటువంటి ఉపయోగాలని మనం ముందుగా చెప్పాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో ఆ అడవి ఏనుగుల కారణంగా రైతులు, పంటలు, గృహ సముదాయాలు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దాని నుండి నష్టం జరగకుండా ఈ కుంకి ఏనుగులు అడ్డుకుంటాయి. కుంకి ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేయడానికి, పట్టుకోవడానికి సహాయం చేస్తాయి. అదేవిధంగా గాయపడిన అడవి ఏనుగులను కుంకి ఏనుగులు రక్షించగలవు. అదేవిధంగా గాయపడిన అడవి ఏనుగులు కుంకి ఏనుగులు వైద్య సహాయం అందించడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా మనుషులు అడవి ఏనుగుల మధ్య ఘర్షణ నివారించేందుకు కుంకి ఏనుగులు కూడా సహాయపడతాయి. అదేవిధంగా కుంకి ఏనుగులు అటవీ ప్రాంతాల్లో గస్తీ విధులు నిర్వహించడానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతంలో పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందిని గమనించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ కర్ణాటక ప్రభుత్వంతో ఆయన మంతనాలు జరపడంతో ఆ మంతనాలలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధరాఘవయ్య కూడా దీనికి అంగీకరించడంతో రేపు ఉదయం 6 కుంకి ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అప్పచెప్పడం జరుగుతుంది. ఈ 6 కుంకి ఏనుగులు కూడా ఎక్కడైతే పంట నష్టమో, అదేవిధంగా గృహ సముదాయాల్లోకి అడవి ఏనుగులు వస్తున్నాయో అక్కడ ప్రత్యేకంగా వీటిని గస్తీకి ఉపయోగించి అక్కడ ఎటువంటి పంట నష్టాన్ని జరగకుండా, ప్రాణ నష్టాన్ని జరగకుండా, ఆస్తి నష్టాన్ని జరగకుండా అడ్డుకోవడానికి వీటిని ఉపయోగించబోతున్నారు. ఈ కుంకి ఏనుగుల బాధ్యతని రాష్ట్ర గవర్నమెంట్ తరఫున, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున పవన్ కళ్యాణ్ అక్కడ కర్ణాటక గవర్నమెంట్ కి కొన్ని పత్రాలను కూడా సమర్పించబోతున్నారు. ముఖ్యంగా ఈ ఇరు రాష్ట్రాల మధ్యన కూడా కొంత సయోధ్య మంచి వాతావరణం నెలకొల్పే విధంగా కూడా దీనికి ఉపయోగపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రేపొద్దున విధాన సభ దగ్గర పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరాఘవయ్య ఈ 6 కుంకి ఏనుగులు కూడా అప్పచెప్పబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడంతో రేపు ఉదయం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకుని బెంగళూరులో విధాన సభ దగ్గర ఈ 6 కుంకి ఏనుగులను కూడా ఆయన ఆధ్వర్యం స్వాధీనం చేసుకుని వాటిని ఆంధ్రప్రదేశ్ కి తరలించేటటువంటి ప్రయత్నాలు అయితే చకచక జరిగిపోతున్నాయి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ అడవి ఏనుగుల బాధ నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చొరవతోటి ఈ యొక్క పెద్ద విముక్తి అంటే లభించినట్టుగా మనం చెప్పుకోవాలి. జ్యోతి, అయితే కుంకి ఏనుగుల రక్షణ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఇవి అడవి ఏనుగుల్లానే వీటికి కూడా ఎటువంటి సమస్య లేకుండా ఏ అటవీ ప్రాంతంలో అయినా సరే అవి క్షేమంగానే ఉంటాయా? మనం చూసుకున్నట్లయితే జ్యోతి, ఇది కర్ణాటకలో ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో మాత్రంగా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక వీటిని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పలు అడవి ప్రాంతాల్లోకి తీసుకొచ్చి వాటిని తీసుకురావడంతో కొంత వాతావరణ సమస్య ఏర్పడినప్పటికీ కూడా ఆ వాతావరణ సమస్యను అధిగమించే విధంగా పలు చర్యలు కూడా తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వెటర్నరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా వాటి విషయాల్లో ఏదైతే కొన్ని ఉంటాయో దానికి సంబంధించిన మెడికల్ కావచ్చు, ఇతర అంశాలను కూడా వాడు ప్రత్యేకంగా తీసుకుంటారు. అదేవిధంగా వాటి సంరక్షణ కోసం ఎవరైతే అడవిలో ఉన్నటువంటి వారు వీటిని అడవి ఏనుగులుగా భావించి దాడి చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యేక రక్షణ చర్యగా కొంతమందిని కూడా అక్కడ ఆ కుంకి ఏనుగులతో పాటు ఉంచేటటువంటి అవకాశం ఉండేది. మొత్తం కుంకి ఏనుగుల పూర్తి బాధ్యత కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తంగా ఈ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తించే విధంగా వాటికి కుంకి ఏనుగులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.